In this video we will discuss about crystal oscillator. Crystal oscillator అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్గా వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి నార్మల్గా వచ్చేసి ఫ్రీక్వెన్సీ అనేది మనకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకు టీ వేరీ అవుతే మనకు ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అలానే మనం సర్క్యూట్లో ఉన్న కాంపోనెంట్స్ ఉంటాయి కదా, దాన్ని రీప్లేస్ చేసిన మనకు ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అలానే ఈ సర్క్యూట్లో ఉన్న కాంపోనెంట్స్ అనేది ఎక్కువ లాంగ్ టైం నుంచి మనం వాడుతూ ఉంటాం కదా. లాంగ్ టైం నుంచి ఈ సర్క్యూట్లో కాంపోనెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెపాసిటర్ ఉంది. కెపాసిటర్ అనేది నేను వాడుతూనే ఉంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంటే లాంగ్ టైం వాడే కొద్దీ కూడా ఫ్రీక్వెన్సీ అనేది మనకు చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకు చేంజ్ కాకోకుండా కాన్స్టెంట్గా ఉండేదానికి మనము ఈ క్రిస్టల్ ఆసిలేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. క్రిస్టల్ ఆసిలేటర్ దేనికి యూజ్ చేస్తాం అంటే మనకు ఫ్రీక్వెన్సీ చేంజ్ కాకుండా యూజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు అందుకని మనం క్రిస్టల్ ఆసిలేటర్ అనేది ఇప్పుడు చెప్పుకుంటున్నాం. క్రిస్టల్ ఆసిలేటర్ ప్రొవైడ్స్ ఏ హై డిగ్రీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ. హై ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీగా ఉంటుంది, అంటే కాన్స్టెంట్లో హైగా ఉంటుంది అనమాట. కాన్స్టెంట్లో ఉంటుంది, వేరీ అవ్వదు, చేంజ్ అవ్వదు, ఏం చేసినా చేంజ్ అవ్వదు ఈ క్రిస్టల్ ఆసిలేటర్లో. ఇప్పుడు దీన్ని సింబల్ చూద్దాం. క్రిస్టల్ ఆసిలేటర్ యొక్క సింబల్ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మెటల్ ప్లేట్స్, అక్కడ మెటల్ ప్లేట్స్, మిడిల్లో ఉండేది క్వార్ట్జ్ అంటాం. ఇది దీని యొక్క సింబల్. దీని యొక్క ఈక్వివాలెంట్ సర్క్యూట్ వచ్చేసి రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. టోటల్గా వచ్చేసి సిఎం అంటే మౌంటింగ్ కెపాసిటెన్స్. ఇది వచ్చేసి మనకు ఈక్వివాలెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫర్ క్రిస్టల్ ఆసిలేటర్. ఇది అనేది మనం కన్ఫామ్గా ఎగ్జామ్లోనే డ్రా చేయాలి. సర్క్యూట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ గ్రాఫ్ చూద్దాం. గ్రాఫ్ వచ్చేసి ఎక్సెల్ అంటే ఏంది, రియాక్టెన్స్ ఆఫ్ ఇండక్టెన్స్. ఇది వచ్చేసి ఎక్సీ అంటే ఏంది, కెపాసిటివ్ రియాక్టెన్స్ అనమాట. ఇది ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇది రియాక్టెన్స్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఎఫ్ఎస్ ఉంటుంది, ఇక్కడ ఎఫ్ఈ ఉంటుంది. ఇది దీని యొక్క గ్రాఫ్ అనమాట. ఇలా ఉంటుంది గ్రాఫ్ వచ్చేసి. ఓకేనా. ఇప్పుడు ఇది వచ్చేసి రియాక్టెన్స్ ఎఫెక్ట్ వెన్ ఆర్ ఈక్వల్ టు 0. రెసిస్టెన్స్ ఒక 0 వచ్చినప్పుడు దీని యొక్క గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీన్నే మ్యాటర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏ క్రిస్టల్ ఈజ్ ఏ థిన్ స్లైసెస్ ఆఫ్ పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఏంటంటే మనకు ఇందాక సింబల్ చూసినాం కదా, సింబల్లో ఉన్న క్వార్ట్జ్, మిడిల్లో ఉన్న క్వార్ట్జ్, రిచల్ సాల్ట్ ఆర్ టోర్మలైన్, ఇవి వచ్చేసి మనకు పిజియో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అనమాట. దీని యొక్క ఈ థిన్ స్లైసెస్ని మనము పిజియో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటాం. నెక్స్ట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిస్టల్ ఈజ్ పిజియో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. పిజియో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే వెన్ కన్వర్ట్స్ యాన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ వైబ్రేషన్స్. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ వైబ్రేషన్స్కైనా లేదా మెకానికల్ వైబ్రేషన్స్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకైనా కన్వర్ట్ అవుతూ ఉంటాయంట. వైస్ వర్సా అంటే ఇలా అయినా అలా అయినా. నెక్స్ట్ ఏ క్రిస్టల్ ప్రొవైడ్స్ 2 రిసోనెంట్ ఫ్రీక్వెన్సీస్, నేమ్లీ ఈజ్ సిరీస్ రిసోనెన్స్ అండ్ ప్యారలల్ రిసోనెన్స్. ఈ క్రిస్టల్ అనేది 2గా ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి వచ్చేసి సిరీస్ అంటే ఏంది, సిరీస్ అంటే ఇది ఇలా ఉంటే సిరీస్ 10 volts ఇస్తే ఇక్కడ 10 volts ఉంటుంది. అదే ప్యారలల్ అంటే ఏంది, ఇలా ఉంటే ప్యారలల్. ఇది 10 volts అంటే ఇక్కడ 5 volts డివైడ్ అవుతుంది, ఇక్కడ 5 volts డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ వోల్టేజ్ అనేది ఇక్కడ డివైడ్ అవుతుంది. దీన్ని ప్యారలల్ అంటాం. దాన్ని ఏంది సిరీస్ రెసోనెన్స్ అండ్ ప్యారలల్ రెసోనెన్స్. ఇక్కడ సిరీస్ రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ అక్కర్స్. ఈ సిరీస్ రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే మనకు ఎక్సీ కెపాసిటివ్ రియాక్టెన్స్. ఎక్సీ అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు ఇండక్టివ్ రియాక్టెన్స్. ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మనకు ఈ సిరీస్ రెసోనెన్స్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. అప్పుడు ఎఫ్ఎస్ అనేది ఎలా ఉంటుంది, 1/2π రూట్ ఎల్సి అనమాట. రూట్ ఎల్సి. ఎల్ అంటే ఇండక్టెన్స్, సి అంటే కెపాసిటెన్స్. ఇది ఎఫ్ఎస్కి. నెక్స్ట్ అలానే ఎఫ్పికి చూద్దాం. ప్యారలల్ రెసోనెన్స్ అక్కర్స్ వెన్. ప్యారలల్ రెసోనెన్స్ ఎప్పుడు అక్కర్గా ఉంటుందంటే మనకు డయాగ్రామ్లో చూసుకుంటే ఏంది, సిఎం ఉంది కదా, ఈక్వివాలెంట్ సర్క్యూట్లో సిఎం ఉంది. అంటే మోల్టింగ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు రియాక్టెన్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. అంటే ఏంది, రెసిస్టెన్స్,
ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. ఇప్పుడు మీకు సర్క్యూట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇది సర్క్యూట్. రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఈ మూడు వచ్చేసి ఈ మూడు యొక్క రియాక్టెన్స్కి ఈక్వల్ అయింది. ఈ మోల్టింగ్ రియాక్టెన్స్ అనేది ఈక్వల్ అనమాట. ఇందాకేంది సిరీస్లో ఉన్నప్పుడు అయితే ఓన్లీ ఇది రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఈ కెపాసిటెన్స్ ఇండక్టెన్స్ అయినా లేదా ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ ఇవన్నీ ఈక్వల్ అయితే అది సిరీస్లో ఉన్నట్టు. ఓకేనా? ఇలా పూర్తిగా రియాక్టెన్స్ ఆఫ్ మోల్టింగ్ కెపాసిటెన్స్ ఈక్వల్ టు రియాక్టెన్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. ఇది ఎఫ్పి ఈక్వల్ టు 1/2π ఎల్ ఇంటూ సి ఈక్వివాలెంట్ ఎందుకు పెట్టామంటే మనకు సి అనేటి ఎన్ని ఉన్నాయి, మనకు డయాగ్రామ్లో సి అనేటి ఓన్లీ ఎల్ వచ్చేసి ఓన్లీ ఒకటే ఉంది. అదే కెపాసిటెన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, కెపాసిటెన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒకటి సి, ఇంకొకటి వచ్చేసి సిఎం. 2 ఉన్నాయి కాబట్టి నేను సి ఈక్వివాలెంట్ అంటే ఏంది, ఈ రెండు దాంట్లో కలిపి సి ఈక్వివాలెంట్ అంటాం. ఈ రెండు ఎలా ఉన్నాయి మనకు, ఇక్కడ 10 volts వస్తే 10 volts అనేది ఇక్కడికి 5 volts, ఇక్కడికి 5 volts అనేది డివైడ్ అవుతుంది కదా. ఇక్కడికి 5 volts, ఇక్కడికి 5 volts అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నట్టు. ప్యారలల్లో అంటే మనం ఏం రాయాలి, ఈ రెండు అనేది సమ్ చేయాలి. కెపాసిటెన్స్లో ప్యారలల్గా ఉంటే ఈ రెండు సమ్ చేస్తాం అనమాట. సి ఈక్వివాలెంట్ ఈక్వల్ టు సి ప్లస్ సిఎం. ఇది మనకు ఎఫ్ఎస్, ఎఫ్ఎం అనుకున్నాం. నెక్స్ట్ దీంతోనే కాల్పిట్స్ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్. క్రిస్టల్ ఆసిలేటర్ అంటే చూసినాం. ఈ కాల్పిట్స్ ఆసిలేటర్ అంటే ఏంది, సేమ్ అదే ఉంటుంది, ఓన్లీ ఇక్కడ క్రిస్టల్ అనేది యాడ్ అవుతుంది. ఇది దీని యొక్క సర్క్యూట్ డయాగ్రాము. ఇక్కడ పవర్ సప్లై ఇచ్చినాం R1 R2, ఇక్కడ ట్రాన్సిస్టర్, ఇక్కడ ఈ ఏదైతే ఆర్ఎంఆర్కి ఉంటే అది ఈ ఎమిటర్, బేస్, కలెక్టర్. ఇక్కడ RE ఎమిటర్ కాబట్టి RE, అదే RC అంటే కలెక్టర్ కాబట్టి RC. ఇక్కడ కెపాసిటెన్స్ ఎందుకు యూజ్ చేసినామంటే దీని యొక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని నెగిటివ్ రెసిస్టెన్స్ అనేది ఇది ప్రొవైడ్ చేసినప్పుడు దాని యొక్క లాస్ అనేది మనము ఆపోజిట్ చేసేదానికి ఈ CE అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ R1 R2 అనేది బయాసింగ్, ఈ కప్లింగ్ కెపాసిటర్ ఉంటుంది. ఇక్కడ C1 C2 అనేది పెడతాం. ఇక్కడ క్రిస్టల్ అనేది ఒక్కటి ఇక్కడ యాడ్ చేస్తే దాన్నే మనము కాల్పిట్స్ క్రిస్టల్ ఆసిలేటర్ అంటాం. ఇది దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. సర్క్యూట్ డయాగ్రామ్ అనేది కన్ఫామ్ ఎగ్జామ్లో అనేది వేయాలి. ఈ మ్యాటర్ అనేది ఎవరు ఎగ్జామ్లో చూడరు. సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఈ ప్రాక్టీస్ చేస్తే సర్క్యూట్ డయాగ్రామ్ ఈజీగా వస్తుంది. ద అబవ్ ఫిగర్ షోస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ కాల్పిట్స్ క్రిస్టల్ ఆసిలేటర్ విచ్ ఈజ్ సిమిలర్ టు ద నార్మల్ క్రిస్టల్ ఆసిలేటర్. సేమ్ నార్మల్ క్రిస్టల్ ఆసిలేటర్ మాదిరే ఉంటుంది. లాస్ట్ వీడియోలో నార్మల్ కాల్పిట్స్ ఆసిలేషన్ అనేది ఆసిలేటర్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపించిన. దాంతో ఊరికి క్రిస్టల్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఏ క్రిస్టల్ ఈజ్ రీప్లేస్ ఇన్ ప్లేస్ ఆఫ్ అన్ ఇండక్టర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఇండక్టర్ ప్లేస్లో మనం ఏంది క్రిస్టల్ని రీప్లేస్ చేసినాం. ఇక్కడ నార్మల్గా ఇండక్టర్ ఉంటుంది. ఇక్కడ నార్మల్ కాల్పిట్స్ ఆసిలేటర్లో లాస్ట్ వీడియో చేసిన దాంతో ఇక్కడ ఇండక్టర్ ఉంటుంది, ఇక్కడ క్రిస్టల్ ఉంటుంది అనమాట. రిమైనింగ్ మొత్తం సేమ్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ క్రిస్టల్ ఆసిలేటర్ అండ్ కాల్పిట్స్ క్రిస్టల్ ఆసిలేటర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.